తమ సమస్యల పరిష్కారానికై అంగన్వాడీ కార్యకర్తలు 3 స్తంభాల సెంటర్ వద్ద నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. కనీస వేతనం 26,000 అందించి తమకు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు 3 స్తంభాల సెంటర్ వద్ద నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. అంగన్వాడీ కార్యకర్తలు 3 స్తంభాల సెంటర్ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తల్ని పోలీసులు రహదారిపై నుంచి తొలగించే సమయంలో అంగన్వాడీలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చెలరేగింది. యాప్స్ రద్దు చేయాలని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని, కనీస వేతనం నెలకు 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోగా తాజా చర్చల్లో కూడా హామీల అమలుపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదన్నారు. తాము ధర్నా చేసిన ప్రతిసారి యాప్స్ పెంచి పని ఒత్తిడి పెంచుతున్నారని తెలిపారు. తక్షణమే తమ డిమాండ్లు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. మచిలీపట్నం శాసనసభ్యుడు మాజీ మంత్రి పేర్ని నాని జన్మదినాన్ని వైసీపీ శ్రేణులు, పేర్ని అభిమానులు ఘనంగా నిర్వహించారు. మచిలీపట్నం శాసనసభ్యుడు మాజీ మంత్రి పేర్ని నాని జన్మదినాన్ని నగరంలో వివిధ ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు, పేర్ని అభిమానులు ఘనంగా నిర్వహించారు. 2వ డివిజన్లో ఎమ్మెల్యే పేర్ని నాని జన్మదినం సందర్భంగా సచివాలయం వద్ద కార్పొరేటర్ పరమికాయల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. మన మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకటరామయ్య నానిబాబు ఆ అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున 2వ డివిజన్ నాయకుడు మా బాబాయ్ ఎడమ నరేంద్ర గారు ఆధ్వర్యంలో, అట్లాగే కన్వీనర్ల ఆధ్వర్యంలో, గృహసారథుల ఆధ్వర్యంలో, అలాగే వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో ముఖ్యులు పెద్దలుగా రామశెట్టి ప్రసాద్ గారిని, చలమశెట్టి గాంధీ గారిని పిలుచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ రోజున వారికి అష్టైశ్వర్యాలు, ధనధాన్యాలు, సిరి సంపదలతో ఆరోగ్యవంతంగా ఆయన జీవించిన ప్రతి ఆయనకి దేవుడిచ్చిన వరం అంతా. 3వ డివిజన్ సచివాలయం వద్ద మాజీ మంత్రి ఎమ్మెల్యే పేర్ని జన్మదినాన్ని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా సచివాలయం వద్ద వైసీపీ కన్వీనర్ శీలం బాబ్జీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. రేపు వస్తున్న టైంలో నాని గారు పోర్టు ఇవాళ తీసుకొచ్చి ఇవాళ మచిలీపట్నం ప్రజలు త్వరలో ఎక్కడికి ఉద్యోగాలకు వెళ్లకుండా అందరూ ఇక్కడే ఉండేలా కూడా పనులు స్పీడ్ సాగుతున్నాయి. అలాగే ఫిషింగ్ హార్బర్, అలాగే మెడికల్ కాలేజీ, అలాగే మచిలీపట్నం ప్రజలకు 25,000 పట్టాలు ఇచ్చిన ఘనత కూడా మా నాయకుడు పేర్ని వెంకటరామయ్య నాని గారిది. అలాగే మా నాయకుడు ఇలాగే ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా 16వ డివిజన్లో ఎమ్మెల్యే పేర్ని నాని జన్మదినం పురస్కరించుకుని వైసీపీ డివిజన్ ఇన్ఛార్జ్ భోగిరెడ్డి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. శ్రీ పేర్ని వెంకటరామయ్య గారి పుట్టినరోజు సందర్భంగా 16 డివిజన్లో ప్రజల సమక్షంలో ఆయన పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది. ఆయన నిండు నూరేళ్లు ఆయన ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ, అటువంటి వ్యక్తి మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండటం చాలా అదృష్టం. వింటే భారత వినాలి, తింటే గాలి తినాలి, రాజకీయం చేస్తే పేర్ని నానితోనే చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. ఎందుకంటే రాజకీయాల్లో దురంధరుడు, ఆయనతో పాటు పనిచేసినటువంటి వాళ్ళందరికీ న్యాయం చేస్తూ పట్టణ ప్రజల అభివృద్ధి కూడా. వైసీపీ ఆర్యవైశ్య విభాగంలో ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పేర్ని నాని జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. వెచ్చ మల్లికార్జున గుప్తా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో గుప్తా గారు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు అందరూ కూడా మరి ఇవాళ బందరం మచిలీపట్నం ముద్దుబిడ్డ అయిన పేర్ని నాని గారి జన్మదిన వేడుకల్లో భాగంగా మమ్మల్ని అందరినీ ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. మరి
పేరు నాని గారి పుట్టినరోజు అంటే మా మచిలీపట్నంలో ఒక పండుగ రోజుగా మేము అందరం కూడా భావించడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుప్తా గారు ఏర్పాటు చేసిన ఇక్కడ కేక్ కట్ చేసి పేద ప్రజలకు పండ్లు పంచిపెట్టడం జరిగింది. మరి ఈ మధ్య వాణిజ్య విభాగంలో ఆయన సెక్రటరీగా స్టేట్ సెక్రటరీగా ఇవ్వటం జరిగింది. మరి అందరూ కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమం మరి అన్ని వర్గాలను కూడా సమన్వయంగా అందరికీ తమ ఏవైతే అర్హత ఉన్నాయో ఆ పదవుల్లో నామినేట్ పదవుల్లో అందరినీ కూడా సమంగా. ఎమ్మెల్యే పేర్ని నాని జన్మదినం సందర్భంగా వైసీపీ శ్రేణులు ఈడేపల్లిలోని వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి అన్నదానం జరిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ మాడపాటి విజయలక్ష్మి, మాజీ మున్సిపల్ చైర్మన్ సిలార్ దాదా, వైసీపీ నాయకులు శీలం బాబ్జీ, చిటికిన నాగేశ్వరరావు, మాజీ డిప్యూటీ మేయర్ లంకా సూరిబాబు, బూరగడ్డ రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. చిరస్థాయిగా నిలిచినటువంటి బందరు ముద్దుబిడ్డ పేర్ని వెంకట నాని గారి యొక్క జన్మదినోత్సవాన్ని ఆయన నాన్నగారు ఎక్కువగా ప్రేమించేటటువంటి వృద్ధాశ్రయం ఇది. అటువంటి వృద్ధాశ్రమంలోనే ప్రభుత్వ వృద్ధాశ్రమంలో ఆయన యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మరి మేయర్ గారు చిట్టికిన వెంకటేశ్వరమ్మ గారు, అదేవిధంగా చిట్టి నాగేశ్వరరావు గారి సారథ్యంలో ఇక్కడ భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి కార్పొరేటర్సు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, అభిమానులు, పేర్ని నాని గారికి అభిమానులు అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో మేమంతా పాల్గొనడం జరిగింది. పేర్ని నాని గారు ఎప్పుడు కూడా ఉదయం లేచిన కాంచి కూడా ప్రజల సమస్య మీద ప్రజలతో మమేకమైనటువంటి వ్యక్తి పేర్ని నాని గారు. మరి ఆయన జన్మదినోత్సవం చేసుకుంటాం మనందరూ ఒక అదృష్టం. ఎమ్మెల్యే పేర్ని నాని జన్మదినం సందర్భంగా అనిశెట్టి ధనంజయ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో వృద్ధాశ్రమాల్లో కేక్ కట్ చేసి పిల్లలకు పాలు, పళ్లు, వృద్ధులకు అన్నదానం జరిపారు. కేక్, బిస్కెట్స్, పాల డబ్బాలు, ఫ్రూట్స్ తీసుకురావడం జరిగింది. మా పిల్లలకి ఇవన్నీ ఇవ్వడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. తమ సమస్యల పరిష్కారం కోరుతూ సర్వశిక్ష అభియాన్ సమగ్ర ఉద్యోగులు నిరవధిక సమ్మె 3వ రోజుకు చేరుకుంది. తమ సమస్యల పరిష్కారం కోరుతూ సర్వశిక్ష అభియాన్ సమగ్ర ఉద్యోగులు నిరవధిక సమ్మె 3వ రోజుకు చేరుకుంది. ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేయాలని, తక్షణమే ఎంటీఎస్ అమలు చేసి వేతనాలు పెంచాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించి ప్రతి నెల 1వ తేదీ వేతనాలు చెల్లించాలని, వార్షిక బడ్జెట్ ఒకేసారి విడుదల చేయాలన్నారు. వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు మంజూరు చేయాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరం కలిసి ఈ రోజున రోడ్డుకి వచ్చాము. ఈ పాపం ఎవరిది అంటే జగన్మోహన్ రెడ్డి గారిదే అని తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఎన్నో రకమైన హామీలు ఇచ్చారు. అందులో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళందరినీ రెగ్యులర్ చేస్తానని చెప్పి ఉన్నారు. కానీ ఇప్పటి వరకు మా గురించి ఎందులోనూ ప్రస్తావించలేదు. ఏ విధమైన బెనిఫిట్స్ మాకు ఇవ్వలేదు. కనీసం మా కష్టపడిన మా శాలరీ కూడా 4 నెలల నుంచి జీతాలు కూడా వేయడం లేదు. దాని మూలన మేము ఈ రోజున రోడ్డు మీదకి రావడం జరిగింది. ఇప్పటికైనా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కళ్ళు తెరిచి మా సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని, మాకు కూడా హెచ్ఆర్ పాలసీలు అవి అమలు చేయాలని, 24/7గా పనిచేసే సమగ్ర శిక్ష ఉద్యోగస్తులను ఈ రోజుకైనా గుర్తించాలని ఎడ్యుకేషన్ వారిని 17 సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నామండి. అందరికంటే మాకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఏ గవర్నమెంట్ వచ్చినా మమ్మల్ని కాంట్రాక్ట్ పద్ధతిని కూడా రెగ్యులర్ చేస్తాము, ఎంటీఎస్ అమలు చేస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఏ గవర్నమెంట్ కూడా మా పట్ల దయ చూపలేదు. విద్యాశాఖలో దాదాపుగా అన్ని కార్యక్రమాలు కూడా మేము కష్టపడి ఫీల్డ్ లెవెల్లో చాలా కష్టపడి చేస్తున్నాము. మా యందు దయవుంచి ఖచ్చితంగా ఈసారైనా మాకు రెగ్యులేషన్ వీలు కాని పక్షంలో మాకు ఎంటీఎస్ అన్న ఖచ్చితంగా అమలు చేసి తీరాలని చెప్పి సార్, మీ దాకా వచ్చిందో లేదో మేము ఇది తెలియజేయాలనుకుంటున్నాం అండి. మీరు ప్రవేశపెట్టిన కార్యక్రమాల్లో మొట్టమొదటిది ప్రతిష్టాత్మకంగా మీరు తీసుకున్న కార్యక్రమం అమ్మఒడి. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి గ్రౌండ్ లెవెల్లో వర్క్ అంతా చేసింది మేమండి. దానికి తోడుగా జగనన్న విద్యా కానుక,
దానికి బండ చాకిరీ చేసింది కూడా మేమే. ఇప్పటికి 4 సంవత్సరాలుగా ఏ కూలీ అని మేము ఒప్పుకోలేము. కూలీ అని ఒప్పుకోవడానికి మాకు వైట్ కాలర్ డిగ్రీ అనేది అడ్డుపడుతుంది. కూలీలు కూడా చేయలేమని చెప్తారు. అంతా అర్ధరేత్రిగాడ బుక్స్ వచ్చినా బ్యాగ్స్ వచ్చినా ఎక్కడ పడితే అక్కడ దింపుకొని ఆ కిట్లు తయారు చేసి గ్రౌండ్ లెవెల్లో ప్రతి విద్యార్థి చేత మా జగన్మావయ్య ఇచ్చిన కానుక ఇది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరియు మాజీ మంత్రి శాసనసభ్యులు పేర్ని నాని జన్మదినాన్ని ఎస్ఎన్ గొల్లపల్లెంలో వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరియు మాజీ మంత్రి శాసనసభ్యుడు పేర్ని నాని జన్మదినాన్ని ఎస్ఎన్ గొల్లపాలెంలో వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి పేర్ని నానికి పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్ పేర్ని మరిన్ని జన్మదినోత్సవాలు జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. అనంతరం వృద్ధులకు పళ్లు స్వీట్లు పంపిణీ చేశారు. వైసీపీ నాయకులు వాలిశెట్టి రవిశంకర్, మట్టా నాంచారయ్యలు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నాంచారయ్యలు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పేర్ని వెంకటరామయ్య నాని గారు జన్మదిన సందర్భంగా మరి ఈ రోజున ఎస్ఎన్ గొల్లపాలెం గ్రామంలో మరి మట్టా నాంచార్య గారు ఇతర నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేక్ కటింగు చాలా దిగ్విజయంగా జరిగింది. పేర్ని నాని గారు మా ప్రీతమ నాయకులు. ఆయన నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో దీవించి గతంలో ఆయన పోషించిన ఉన్నతమైన పదవుల కన్నా ఇంకా అత్యున్నతమైన పదవుల్లో ఆయన ఉండి ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఆయన శక్తివంచన లేకుండా కృషి చేయాలని చెప్పి మేము మనసావాంఛ కోరుకుంటూ మరి ఎంతో పేద ప్రజలకి వివిధ రకాలుగా ఆయన వైద్యం కానీ విద్య కానీ అటువంటి విషయాల్లో ఎక్కడ బయటికి కూడా వాసన రాకుండా ఆయన చేసే సేవా కార్యక్రమాలన్నీ కూడా మాకు ఆయన తిరిగే నాయకులకు మాకు తెలుసు. మరి అటువంటి ఎన్నో గుప్తదానాలు విద్యా వైద్యం పేద ప్రజలకి కూడా ఆయన పదవితో సంబంధం లేకుండా ఆయన వివిధ రకాల సేవలు ప్రజలకి ఇంకా అందించాలని నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యం జీవించాలని చెప్పేసి ఆ కుటుంబానికి మంచి భవిష్యత్తు రాబోయే రోజు. నిన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రజలు అభిమానులు ఏ రకంగా జరుపుకున్నారో మనందరం చూసాం. అట్లాగే ఈ రోజున మచిలీపట్నం శాసనసభ్యులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పాలి పెనిటటువంటి పేర్ని వెంకటరామయ్య గారి జన్మదిన కార్యక్రమం ఇవాళ ఎస్ఎన్ గొల్లపాలెంలో అభిమానులు, గ్రామస్తులు, మహిళలు, వృద్ధులు అందరూ సమక్షంలో ఇవాళ కేక్ కట్ చేసి పళ్ళు పంపిణీ, స్వీట్లు పంపిణీ చేసుకున్నాం. గ్రామంలో ఒక పండగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు, సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి. అట్లాగే మన మచిలీపట్నంలో పేర్ని వెంకటరామయ్య నాని గారు మచిలీపట్నం పోర్టు కానివ్వండి, హార్బర్ కానివ్వండి, మెడికల్ కాలేజీ కానివ్వండి, ఈరోజు బందర్కి మార్కబుల్ బందర్కి ఏమైనా మార్పు వచ్చిందంటే ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక పేర్ని వెంకటరామయ్య గారు ముద్ర లేనిది బందరు మనం ఊహించుకునే పరిస్థితి లేదు. ఇవాళ మెడికల్ కాలేజీ చేయించి దాంట్లో క్లాసులు స్టార్ట్ అయినాయి. పార్లమెంట్లో ఇండియా కూటమి ఎంపీలను సస్పెండ్ చేసిన అంశాలపై ఇండియా కూటమి ఇచ్చిన పిలుపు అనుసరించి కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. పార్లమెంట్లో ఇండియా కూటమి ఎంపీలను అక్రమంగా అప్రజాస్వామికంగా సస్పెండ్ చేసిన అంశాలపై ఇండియా కూటమి ఇచ్చిన పిలుపు అనుసరించి కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. పార్లమెంట్లో 13వ తేదీన ఆగంతకులు చొరబడి పొగబాంబులు వేసిన అంశంలో హోంమంత్రి పార్లమెంట్లో ప్రకటన చేయాలని డిమాండ్ చేసిన ఇండియా కూటమి రాజ్యసభ ఎంపీల్ని సస్పెండ్ చేయడం దారుణమని వారు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఇండియా కూటమి రేపు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు ఇచ్చిన పిలుపులో భాగంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసన తెలిపి అనంతరం జిల్లా పాలనా యంత్రాంగానికి వినతి పత్రం సమర్పించారు. భారతదేశ చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిపోతా ఉంది. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఏ ప్రభుత్వం కానీ 146 మంది పార్లమెంటు సభ్యుల్ని ఒకేసారి ఈ సెషన్ మొత్తం కూడా సస్పెండ్ చేయడం అనేది చాలా చరిత్రహీనులుగా మిగిలిపోయేటువంటి నిర్ణయం. వాళ్ళు ఎందుకు చేశారు ఈ పని అని మనం ఆలోచించినట్లయితే ప్రజాస్వామ్యమే చాలా ప్రమాదంలో ఉంది. ఎలా అంటే 150 మంది సభ్యుల్ని బయటకు పంపించి కుట్రపూరితంగా వాళ్ళకి కావాల్సిన చట్టాలను తీసుకొని వచ్చి ఆమోదింపజేసుకోవడానికి వాళ్ళు తీసుకున్న నిర్ణయంగా మనం భావిస్తున్నాం. నిన్న ఒక చట్టం ఆమోదించారు. ఏమిటయ్యా అంటే ఎన్నికల కమిషన్ వాళ్ళే నిర్ణయించుకునేటట్టు సుప్రీంకోర్టుతో కానీ న్యాయమూర్తులతో కానీ ఎటువంటి సంబంధం లేకుండా ఓన్లీ రాజకీయ నాయకులు మాత్రమే స్టేట్ ఎన్నికల కమిషన్, సెంట్రల్ ఎన్నికల కమిషన్ నిర్ణయించుకునేటువంటి అధికారాన్ని పార్లమెంటు చట్టం చేసి రాజకీయ పార్టీలకి దారదత్తం చేసిన సంగతి మనం చూసాం. ఎంత దుర్మార్గమైనటువంటి చట్టాలు ముందుకు రాబోతూ ఉన్నాయి. ఈ సెషన్ మొత్తం కూడా పార్లమెంట్ సభ్యుల్ని రద్దు చేసి వాళ్ళ యొక్క కావాల్సిన చట్టాలు తెచ్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చరిత్రాత్మకమైనటువంటి ప్రజాస్వామ్య సౌధం పార్లమెంట్లో ఇండియా కూటమి ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ మార్క్సిస్టు లెనినిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నిరసన తెలిపింది.
పార్లమెంట్లో ఇండియా కూటమి ఎంపీలు సస్పెండ్ చేయడానికి ఖండిస్తూ మార్క్సిస్టు లెనిసిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపింది. పార్లమెంట్లో 13వ తేదీన ఆగంతకులు చొరబడి పొగబాంబులు వేసిన అంశంలో హోంమంత్రి పార్లమెంట్లో ప్రకటన చేయాలని డిమాండ్ చేసిన ఇండియా కూటమి రాజ్యసభ ఎంపీలను సస్పెండ్ చేయడం దారుణమని సందర్భంగా పార్టీ నాయకులు పేర్కొన్నారు. బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజలు పోరాడవలసిన అవసరం ఉందని వారన్నారు. ఈ కార్యక్రమంలో మెడక చోనాషు, శ్రీనాథ్, శేఖర్, వెంకటరమయ్య, చందు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ తన మతోన్మాద ఫాసిస్టు విధానాలను 141 ఎంపీలు వల్ల 141 ఎంపీలను సస్పెండ్ చేయించింది. 2019 ఎన్నికల్లో బీజేపీకి 31% ఓట్లు వచ్చాయి. అంటే మిగతా 69% ప్రజలు ప్రతిపక్ష పార్టీల వైపు ఉన్నారు. మరి ఇలాంటి స్థితిలో ఈ 69% ప్రజలకు సూచి అయిన ఎంపీలను సస్పెండ్ చేయడం అంటే ఆ ప్రజలు గొంతు నొక్కినట్లే. ఇవాళ రాజ్యాంగ వ్యతిరేకంగా అప్రజాస్వామికంగా పార్లమెంటుని బీజేపీ నడిపిస్తుంది. కనీస ప్రజాస్వామ్యాన్ని పాటించకుండా తన ఫాసిస్టు వైఖరిని సూచిస్తుంది. దేశంలో జరుగుతున్న పరిస్థితులను అర్థం చేసుకొని ప్రజలు ఆలోచించి ముందుకు రావాలి. ముఖ్యంగా యువకులు హేతుబద్ధంగా ఆలోచించి విప్లవ పార్టీల వైపు అడుగులు వేయాలి. తక్షణమే పార్లమెంటు సభ్యులను మళ్లీ పార్లమెంటులోకి అనుమతించాలి. బంటుమిల్లి కొమ్మారెడ్డి హైస్కూల్లో జాతీయ గణిత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొమ్మారెడ్డి హైస్కూల్లో శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని ఘనంగా మ్యాథ్స్ డేని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కొమ్మారెడ్డి మాట్లాడుతూ రామానుజన్ గణిత శాస్త్రంలో అనేక పరిశోధనలు చేసిన వ్యక్తిని కొనియాడారు. తమ పాఠశాలలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ గణిత శాస్త్రంపై ఎగ్జిబిషన్ నిర్వహించడం ముదావహమన్నారు. రామానుజన్ బర్త్డే ఆయన లెక్కల రంగంలో చేసిన విశిష్ట సేవలకు గుర్తుగా మన ప్రభుత్వం వారు డిసెంబర్ 22ని నేషనల్ మ్యాథ్స్ డేగా ప్రకటించడం జరిగింది. ఈ డిసెంబర్ నెలల్లో మేము మ్యాథ్స్ మంత్గా డిక్లేర్ చేసి ఈ మంత్లో మ్యాథ్స్ క్విజ్, టేబుల్స్ కాంపిటీషన్, మ్యాజిక్ మ్యాథమెటిక్స్, మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించి ఈరోజు మ్యాథ్స్ వర్కింగ్ మోడల్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాం. యాక్చువల్గా మేము ఒక 300 మోడల్స్ మాత్రమే అవకాశం ఇచ్చాం. కానీ స్పాంటేనియస్గా చెల్లడం 600 పైగా మోడల్స్ వచ్చేప్పటికీ వాళ్ళలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని, వాళ్ళలో ఉన్న ఎంతూజియాజము, వాళ్ళలో ఉన్నటువంటి ఆ క్రియేటివ్నెస్ చూసి రియల్లీ వీ వండర్. అందువల్ల కొంచెం అరేంజ్మెంట్స్ ఇబ్బంది కూడా అయ్యింది మాకు. అయినప్పటికీ ఎవరిని నిరుత్సాహపరచకుండా చేయాలి అనే ఉద్దేశంతో ఆన్ ది స్పాట్ అరేంజ్మెంట్స్ చేసి 600 పైచిలుకు మోడల్స్ ఒక స్కూల్లో వర్కింగ్ మోడల్స్ డిస్ప్లే చేస్తాం అనేది నిజంగా అది ఆ పిల్లల యొక్క గ్రేట్నెస్, వాళ్ళ యొక్క క్రియేటివ్నెస్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇంతటి విజయానికి కారకులైనటువంటి మ్యాథ్స్ టీచర్సు మరియు ఈ మ్యాథ్స్ ప్రోగ్రామ్కి కోఆర్డినేటర్ అయినటువంటి రామిరెడ్డి మరియు వీళ్ళందరినీ. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర విజయోత్సవం రాష్ట్ర రాజకీయ చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించిందని పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు అన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర విజయోత్సవం రాష్ట్ర రాజకీయ చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించిందని పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు అన్నారు. యువగలం నవశకం సభ విజయవంతం కావడంతో అవనిగడ్డ మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ చౌక్ వద్ద కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొల్లూరి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణలను ఒకే వేదికపై చూసిన తరువాత వైసీపీలో ఓటమి భయం కనిపిస్తుందని, రానున్న ఎన్నికల్లో ఓటమిని ముందే ఊహించిన జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలను బదిలీ చేసే పనిలో పడ్డాడని అన్నారు. ఈ కార్యక్రమంలో యాసం చిట్టిబాబు, బండే రాఘవ, ఘంటసాల రాజమోహన్ రావు, బచ్చు రఘునాథ్, దిరిసం బాలకోటయ్య, కనగాల సత్యంబాబు, తూమాటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. యువగళం జనగళమై జనసంద్రమై ఉవ్వెత్తున ఎగిసిపడి ఇవాళ నిన్న చూస్తే మరి యువగళం ముగింపు సభలో కార్యకర్తలు, నాయకులు లక్షలాదిగా పాల్గొని లోకేష్ బాబు గారు సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఆ కార్యక్రమం వచ్చేసి సక్సెస్ అయిన సందర్భంగా ఈ రోజున
అవనగడ్డలో మరి సంబరాలు జరుపుకోవడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే జనసేన కార్యకర్తలు సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఒకే వేదిక మీద మరి నారా చంద్రబాబు నాయుడు గారు, మరి లోకేష్ బాబు గారు, బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదిక మీద ఉంటాం ఈ యొక్క వైసీపీ ప్రభుత్వానికి ఇల్లు వణికి పుట్టిందని తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజున మరి లోకేష్ బాబు గారు పాదయాత్ర ప్రారంభిస్తున్నప్పుడు ఈ పాదయాత్ర ఎలా చేస్తారో చూస్తామన్న ఎదవలందరూ ఈ రోజున కళ్ళప్పకి చూస్తా ఉన్నారు. ఒక్కవేళ దీక్షతో ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే, ఎన్ని కేసులు పెట్టినా సరే, కనీసం కూర్చోవడానికి కుర్చీ కూడా లేకోకుండా వెహికల్స్ మొత్తం లాక్కుని, మైకిల్ లాక్కుని అనేక అడ్డంకులు కల్పించినా సరే ఒక్కవేళ దీక్షతో మరి లోకేష్ బాబు గారు ఇవాళ సక్సెస్ఫుల్ గా ఇవాళ కేక్ కట్ చేసి అందరికీ సంతోషంగా చేసుకుంటున్నాం. నిన్న జరిగిన సభలో ఇటు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు, అదే రకంగా లోకేష్ గారు, బాలకృష్ణ గారు, ఇంకా పొలిట్ బ్యూరో సభ్యులు, ఇంకా పార్లమెంటు సభ్యులు అందరూ కూడా రాష్ట్రం అంతా కూడా ఒక సభా వేదిక మీద చూసి జగన్మోహన్ రెడ్డికి తాడేపల్లి ప్యాలెస్ లో తలుపులేసుకుంటాం కూడా జరిగింది. ఈ రోజు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రానికి 5 కోట్ల ఆంధ్రలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఇవాళ మార్పు కావాలి అని అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేని మారుస్తున్నాడు. నిన్న పవన్ కళ్యాణ్ గారు, నిన్న చంద్రబాబు నాయుడు గారు స్టేజీ మీద అన్నారు, మార్చేది ఎమ్మెల్యేలు కాదు, ప్రభుత్వాన్ని మార్చాలి, ముఖ్యమంత్రిని మార్చాలి అని చెప్పానని మాట్లాడటం కూడా జరిగింది. అదే రకంగా ముఖ్యమంత్రిని మార్చాలి, ఎమ్మెల్యే ఇవాళ అవనగెట్లాంటి చేతకాని దద్దం ఎమ్మెల్యేని మారితే ఇవాళ ప్రజలు ఇష్టపడరు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాన్ని మార్చాలని ప్రజలు సిద్ధంగా ఉండారు. ఇవాళ చూసుకుంటే రాష్ట్రంలో విద్య, వైద్య విధానం. ఘంటసాల మండలంలోని శ్రీకాకుళేశ్వరం స్వామివారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తయినట్లు చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల సహాయ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు తెలిపారు. ఘంటసాల మండలంలోని శ్రీకాకుళేశ్వర స్వామివారి దేవస్థానంలో శనివారం నిర్వహించనున్న వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనాన్ని పురస్కరించుకుని చక్రధర్రావు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. శ్రీకాకుళేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని నిర్వహించనున్న ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తయినట్టుగా తెలిపారు. ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా ఆలయంలో నిర్వహించనున్న ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అలాగే భక్తులకు ఆలయం తరపున కల్పించే సౌకర్యాలను ఆయన వివరించారు. నమో నారాయణ నమః. ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో వేంచేస్తున్న శ్రీ శ్రీకాకుళేశ్వర స్వామి ఆంధ్ర మహావిష్ణువుగా పిలువబడే స్వామివారి యొక్క ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ద్వారకా తిరుమల, శ్రీశైలం, సింహాచలం అలా వైష్ణవ క్షేత్రాల్లో ఏదైతే స్వామివారు ఉత్తర ద్వారంగా ఉంటారో ముక్కోటి దేవతలు రేపు ఉత్తర ద్వారాన్ని కొలువై ఉంటారని, స్వామివారిని దర్శిస్తే ముక్కోటి దేవతలు దర్శించే ఫలం మనకి దక్కుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ సంవత్సరం నుంచి శ్రీ కాకులేశ్వర స్వామి ఆంధ్ర మహావిష్ణు దేవాలయంలో కూడా మనం ఉత్తర ద్వార దర్శనం స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు రమేష్ బాబు గారు దంపతులతో ప్రథమ దర్శనంతో ప్రారంభమై భక్తులందరికీ కూడా స్వామివారి దర్శనం ఏర్పాట్లు చేయడం జరిగింది. శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామికి 108 కేజీల ఆవు నెయ్యితో ఘనంగా అభిషేకం నిర్వహించారు. శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో హరిహర క్షేత్రంలో అయ్యప్ప స్వామికి 108 కేజీల ఆవు నెయ్యితో శాస్త్రోక్తంగా అభిషేకం జరిపారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు ఇచ్చారు. మాలధారులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల హక్కులను హరించే విధంగా వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ చట్టం మార్పు చేయడం దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ డిప్యూటీ స్పీకర్ బురగడ్డ వేదవ్యాస్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వైసీపీ ప్రభుత్వం మార్చినందుకు నిరసనగా జిల్లా కోర్టు ప్రధాన గేటు ముందు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ డిప్యూటీ స్పీకర్ బురగడ్డ వేదవ్యాస్ సందర్శించి రిలే నిరాహార దీక్ష చేస్తున్న న్యాయవాదులకు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ కొత్త చట్టం ప్రజలకు పూర్తిగా నష్టం చేకూరుస్తుందన్నారు. ప్రజల హక్కులను హరించే ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని వైసీపీ ప్రభుత్వం వెంటనే రీకాల్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు తుంగల హరిబాబు, ప్రధాన కార్యదర్శి కొట్టె రఘురాం, న్యాయవాదుడి పోతురాజు, పుప్పాల సూరిబాబు, అజ్మతునీసా బేగం, న్యాయవాదుల గుమాస్తాల సంఘం ప్రధాన కార్యదర్శి పివి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. నాకు న్యాయవాది వృత్తి అంటే చాలా ఇష్టం, చాలా గౌరవం. ఇప్పుడు ఎవరైనా నన్ను అడిగితే మొట్టమొదటి నేను అడ్వకేట్ అనే చెప్తాను, తర్వాత ఎక్స్ఎమ్మెల్యే అని చెప్తాను. ఎందుకంటే మా ఫాదర్ కూడా లాయరు, ఆయన ద్వారా నేను లాయర్ అయ్యాను. సిఆర్ఐటి కాలేజీలో చదువుకున్నాను. 84 నాది ఎన్రోల్మెంటు. నాతో పాటు చదివినాడు నా జూనియర్స్ ఇప్పుడు హైకోర్టులో జడ్జెస్గా చాలామంది ఉన్నారు. ఆంధ్ర తెలంగాణలో చాలామంది సీనియర్ అడ్వకేట్స్ ఉన్నారు సుప్రీంకోర్టులో కూడా. నాకు ఎందుకంటే ఆ కోట్ వేసుకుని ఆ టై కట్టుకుని వెళ్ళటం అంటే చాలా ఆనందం. అంత ప్రేమించేవాడిని. అనుకోకుండా అదృష్టం తెలియదు కానీ రాజకీయాల్లోకి వెళ్ళాను. ప్రాక్టీస్ మీద ఒక కేసు గెలిస్తే ఉన్న ఆనందం రాజకీయాల్లో ఏది చేసినా అంత ఆనందం అనిపించదు. నేను ఇక్కడ సబ్ కోర్టుకు చేశాను, విజయవాడ చేశాను, అమెరికా వెళ్ళేవాడిని, విజయవాడ కోర్టుకు వెళ్ళేవాడిని పాతతో పాటు. ఆ ఆనందం చెప్పలేనిది, సంతృప్తి కలిగిస్తుంది కేసు గెలిచిన తర్వాత. అన్నీ గెలమనుకోడు, కొన్ని ఓడిపోతాం. అంత మంచి ప్రొఫెషన్. ఎందుకంటే అన్ని విషయాలు తెలుసుకోవటానికి, అవగాహన చేసుకోవటానికి, మనం ఇండివిజువల్గా నిలబడటానికి ఆ వృత్తి చాలా ప్రాధాన్యత ఉంటుంది. న్యాయవాద వృత్తి స్వాతంత్ర సంగ్రామంలో కూడా న్యాయవాద వృత్తితోటే చాలామంది నాయకులయ్యి దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి కారకులయ్యారు. ఏదైనా ప్రభుత్వాలు చట్టాలు చేస్తే దాన్ని ప్రజలకి న్యాయపరంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా వాళ్ళకి న్యాయం చేయాలనేది ఈ యొక్క అడ్వకేసీ. ఈరోజు మరి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం నిజంగా ఈ ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థ మీద ఇంచిత్ గౌరవం కూడా లేదు. నేను రైట్ ఫ్రమ్ చిన్నారెడ్డి గారి కానించి ముఖ్యమంత్రిగా నాకు తెలిసిన కానించి జలగం వెంకటరావు గారి, బ్రహ్మానంద రెడ్డి గారి, పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్గా, ఆయన కాకముందు ప్రైమ్ మినిస్టర్గా కూడా ఉన్నప్పుడు కూడా నేను డిప్యూటీ స్పీకర్గా చాలాసార్లు కలిసాను, తర్వాత కూడా కలిసాను. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా, రాజకీయ నాయకులైనా న్యాయ వ్యవస్థ గౌరవించేవాడు. న్యాయ వ్యవస్థ సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా బస్సులు జాతీయకరణ కరెక్ట్ కాదు అని కోర్టు తీర్పిస్తే హైకోర్టు ఆయన టూర్లో ఉండగా రిజిగ్నేషన్ పంపించేశాడు. హైకోర్టు నేను తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టింది కనుక నేను నా పదవికి రాజీనామా చేస్తున్నాను అన్నాడు. అంటే ఒక న్యాయ వ్యవస్థ, ఒక హైకోర్టు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదని చెప్పగానే అంత గౌరవించి తమ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కానీ ఇవ్వాలన్నటువంటి ఈ రాష్ట్రంలో 200 సార్లు హైకోర్టు నువ్వు చేసే తప్పుడు విధానాలు, తప్పు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ఇది కరెక్ట్ కాదని చెప్తున్నా చీమ కుట్టినట్టు కూడా లేనటువంటి ప్రభుత్వం ఇవాళ ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో. ఇంత కూడా గౌరవం లేదు. పైపెచ్చు కోర్టులు ఎంత నేనే సుప్రీం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇవాళ ఈ చట్టం తీసుకొచ్చారు. ఇది చాలా దుర్మార్గమైన చట్టం. విశ్వకర్మ ప్రధానమంత్రి యోజన పథకం ద్వారా కరోనాలో ఆర్థికంగా కుంటుపడిన బీసీ కులాల వారికి ఆర్థికంగా చేయూతనందించాలని జిల్లా పరిశ్రమల శాఖ ప్రమోషనల్ అధికారి మనోజ్ కి బీసీ సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసింది. విశ్వకర్మ ప్రధానమంత్రి యోజన పథకం ద్వారా కరోనాలో ఆర్థికంగా కుంటుపడిన బీసీ కులాల వారికి ఆర్థికంగా చేయూతనందించాలని జిల్లా పరిశ్రమల శాఖ ప్రమోషనల్ అధికారి మనోజ్ కి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సేకుబోయిన సుబ్రహ్మణ్యం వినతి పత్రం సమర్పించారు. అనంతరం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బీసీ కులాలకు చెందిన అనేక మంది చేతి వృత్తుల వారు కరోనా సమయంలో ఆర్థికంగా చితికిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరిలో చాలా మందికి విశ్వకర్మ ప్రధానమంత్రి యోజన పథకం ద్వారా లబ్ధి పొందొచ్చనే విషయం తెలియదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంబంధిత పథకం ద్వారా లబ్ధి చేకూరే బీసీ కులాల వారికి తెలియజేసే విధంగా జిల్లా పరిశ్రమల శాఖ తగు చర్యలు చేపట్టాలని ఈ కార్యక్రమంలో కోమటి శ్రీను, జున్ను, జన్ను గోవిందు, మూరాల వెంకటేశ్వరరావు, నిక్కు రాధాకృష్ణ, చేబోయిన కోటేశ్వరమ్మ, ఎర్రారాము, ఎం పవన్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు.
ఇండస్ట్రియల్ ఆఫీసర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే ప్రధానమంత్రి యోజన పథకం కింద 18 కులాలకు సంబంధించిన 1,00,000 నుంచి 3 లక్షల వరకు లోన్లు ఇస్తున్నారు. రూరల్లో వాళ్ళకే 15 నుంచి 20% సబ్సిడీ, టౌన్కి వచ్చేవాడికి 10 నుంచి 15% సబ్సిడీ ఇస్తారు. ఇది ప్రధానమంత్రి గారు కరోనా సమయంలో భారతదేశం మొత్తం అతలాకుతం అయిపోయినప్పుడు వారు చేతి కులవృత్తి వాళ్ళు, ఇప్పుడు ప్రెషర్ మ్యాన్ కమిటీ ఉంది, వాళ్ళు చేసుకునే వాటికి, టైలరింగ్ వాళ్ళకి, అలాగే వడ్రింగ్ వాళ్ళకి, ఇలా 18 కులాల చేతి కులవృత్తి వాళ్ళకి ఈ లోన్లు తీసుకుంటాం వల్ల వాళ్ళు వ్యక్తిగతంగా బాగుపడడానికి, వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి చెందాలని ప్రధానమంత్రి గారు పెట్టిన పథకం ఇది. అలాగే ఈ పథకం పబ్లిక్లోకి వెళ్ళలేదు. ఇది ఇప్పుడు వీళ్ళ ఆఫీస్కి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళ వరకు వాళ్ళు శాంక్షన్ చేసుకున్నారు లోను. అలా కాకుండా పబ్లిక్కి తెలియని వాళ్ళు వస్తే మా ఆఫీస్కి వచ్చినా పర్వాలేదు, లేకపోతే ఇక్కడ డిమార్ట్ పక్కన ఉన్న ఆఫీస్కి వచ్చినా వెళ్తే ఇక్కడికి వచ్చినా ఇచ్చినా వీళ్ళకి మన లోన్లు వస్తాయి. దానివల్ల కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని మా బీసీ సంఘం మచిలీపట్నంలోని బీసీ సంఘం ఆఫీస్ నుండి మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఏ అయితే కుల వృత్తులు ఉన్నాయో వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి గారి విశ్వకర్ణ పథకం అనేది ఒకటి ఉంది. అది మరి కరోనా టైంలో అతలాకుతలైనటువంటి ఇస్త్రీ చేసేవాళ్ళు కానీ, వడ్రింగ్ పని చేసేవాళ్ళు కానీ, టైలరింగ్ కానీ, అట్లా చేతి వృత్తులు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరి ఈ యొక్క పథకాలని ప్రధానమంత్రి గారు అమలు చేయడం జరిగింది. అది చాలామందికి తెలియదు. ఇప్పుడు మన బీసీ సంఘం తరపున ఆ వృత్తుల వారికి తెలియజేయాలని చెప్పేసి మంచి ఆలోచనతో ఈరోజు మరి అందరికి చెప్పడం జరుగుతుంది. ఈ ఆఫీస్ వచ్చేసి డిమార్ట్కి ఆపోజిట్లో ఉన్నటువంటి ఆఫీస్కి వచ్చి మీరు అప్లికేషన్లు పెట్టుకున్నా పర్లేదు, లేదు అంటే బీసీ సంఘం ఆఫీస్కి వస్తే మేమే తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్తాము. ఈ కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు సేగుబోయిన సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఈరోజు చిన్న పరిశ్రమల శాఖ అధికారిని కలిసి మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అంశం ఏమిటంటే, కరోనా కారణంగా అనేక రకాలైన వ్యాపారాలు దెబ్బతిన్నాయి. వీటిని నమ్ముకున్న చేతివృత్తుల వారు కూడా దారుణంగా దెబ్బతిన్నారు. ఇప్పటికీ కూడా వాళ్ళు కోలుకోలేక ఆర్థికంగా చాలా చితికిపోయి ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దీన్ని ఆలోచించి సుబ్రహ్మణ్యం గారు ఈ జిల్లా పరిశ్రమల శాఖ అధికారిని కలిసి, ఈ చాలామంది చేతివృత్తుల వారు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు, వారికి ఏదన్నా మీరు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తే వారు కూడా ఆర్థికంగా ఎదగటానికి అవకాశం ఉంటుందని ఆ ఆఫీసర్ గారు అధికారిని కలిసి విన్నవించారు. వినతిపత్రం ఇచ్చాము. దానికి ఆఫీసర్ గారు స్పందించి, ఈ సంవత్సరం అయిపోతుంది కాబట్టి వచ్చే నెల జనవరి పండగ అయిపోయిన తర్వాత మీరు ఎవరైతే చేతివృత్తుల వారు ఉన్నారో వారందరినీ కూడా పిలిచి ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా మేము లోన్లు మంజూరు